హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు గోంగూర పచ్చడి చూపిస్తున్నాను. ఒక పెద్ద కట్ట గోంగూర ఇట్లా కడిగేసి వడబుట్టలో పెట్టేసుకున్నాను, ఆ వాటర్ అంతా పోయేదానికి. ఆ పచ్చడి ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. పచ్చిమిరపకాయలతో చేయొచ్చు, ఉడకబెట్టి చేయొచ్చు, డిఫరెంట్గా చేస్తారు. ఫస్ట్ నేను ఈరోజు ఎండుమిరపకాయలతో చూపిస్తున్నాను. దానికి ఒక 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్ల మినప్పప్పు అయితే 1 స్పూన్ పచ్చిశనగపప్పు తీసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, మన ఎండుమిరపకాయలు వచ్చేసి మన కారానికి సరిపడినంత ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, కొంచెం చాలా లిటిల్గా ఆవాలు, మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు కొంచెము. వీటన్నింటినీ ఫస్ట్ దోరగా వేగించుకోవాలి. ఇలా బాండి పెట్టుకొని దీంట్లో నూనె ఎక్కువ వేయనవసరం లేదు, 1/2 స్పూన్ చాలు. ఇవి వేగేదానికి మాత్రమే 1/2 స్పూన్ నూనె వేసి మన కారపొళ్ళు అట్లా వేయించుకుంటాం కదా, ఆ విధంగా దోరగా వేగించుకోవాలి. ఇవి వేగేలోపు మనం రోటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ గోంగూర పచ్చడి మిక్సీలో వేస్తే బాగుండదు, రోట్లోనే దంచుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న ఈ దినుసులన్నింటినీ మనం కడిగి పెట్టుకున్న రోట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా రోట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఈ బాండీని ఒకసారి అట్లా తొలిపేసి పొయ్యి మీద పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి వేగించుకోవాలి. ఈ విధంగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టిన గోంగూరని పెట్టేయాలి. ఈ గోంగూరలో కొంచెం ఉప్పు, చాలా లిటిల్గా చింతపండు వేసి ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉప్పు, చాలా లిటిల్గా ఇలా చింతపండుని తడిపేసి వేసేయాలి. ఈ విధంగా కడిగిన చింతపండుని 2 మినిట్స్ మగ్గనిచ్చేస్తే గోంగూర వెంటనే ఉడికిపోతుంది. వెంటనే మగ్గిపోద్ది అన్నమాట గోంగూర. ఈ గోంగూరలో ఐరన్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది. గోంగూరలో కూడా తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర 2 ఉంటాయి. తెల్ల గోంగూర అంత టేస్ట్ ఉండదు, ఎర్ర గోంగూర అయితే బాగా పుల్లగా బాగుంటుంది. ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన హెయిర్ ఫాల్కి కానీ, ఈ బ్లడ్ లేకుండా కొంచెం అట్లా ఏదైనా బ్లడ్ పట్టేదానికి వాడండి అన్నప్పుడు కానీ గోంగూర పప్పు, గోంగూర పచ్చడి ఈ విధంగా తీసుకోవడం వల్ల బాగుంటుంది. హెయిర్ గ్రోత్ మాత్రం చాలా బాగుంటుంది గోంగూర వల్ల. అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల హెల్త్కి. గోంగూర వేడి చేస్తుంది అంటారు కదా, ఐరన్ కంటెంట్ ఉంటే దేంట్లో కూడా వేడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకి బ్లడ్ పడుతుంది దీనివల్ల అన్న ప్రతిదీ కూడా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, 2 మినిట్స్లో బాగా ఉడికిపోయింది. ఇది ఇంకొక 2 నిమిషాలు ఉడికేలోపు మనం ఈ రోట్లో ఉన్న దానిని బాగా మెత్తగా దంచుకుందాం. ఈ విధంగా గోంగూర, చింతపండు, ఉప్పు అన్నీ బాగా ఉడికిన తర్వాత మనం ఇలా ఈ పొడి కొట్టుకునే దాంట్లో వేసి బాగా దంచుకోవాలి. ఇది ఇంకా కొంచెం మెదగాలి, ఈలోపు అది ఉడుకుతుంది, చూద్దాం. ఈ విధంగా అయితే సరిపోతుంది. మనకి ఇంకా మెత్తగా కావాలంటే ఇంకా మెత్తగా దంచుకోవచ్చు. ఇప్పుడు ఈ దంచుకున్న ఈ పౌడర్లో ఈ బాగా ఉడికిన గోంగూరను వేసి బాగా దంచుకుందాం. ఈ విధంగా మెత్తగా దంచుకున్న పచ్చడిలో కొంతమంది ఉల్లిపాయ వేసి గడ్డలు వేసి దంచేస్తారు, కొంతమంది సన్నగా తరిగి కలుపుకుంటారు. అది ఎవరెవరి ఇష్టము. నేనైతే సన్నగా తరిగి కలిపేస్తాను, చూపిస్తాను. ఈ విధంగా ఉల్లిపాయను తరిగేసి మరొకసారి అలా దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవాలి పచ్చడికి. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకోవాలి. ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ వేసి ఇవన్నీ వేగిన తర్వాత ఆ రోట్లో కలుపుకోవాలి. ఈ పోపు వేగిపోయింది కదా, రోట్లో పోసేద్దాం.
దీనంతటిని బాగా కలుపుకోవాలి. ఇదే విధంగా ఏ ఆకుకూరతో అయినా చేసుకోవచ్చు. తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతి కూర, ఏ ఆకుకూరతో అయినా పచ్చడి చేసుకోవచ్చు. కాకపోతే చింతపండు అనేది గోంగూర, చుక్కకూర పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం వేసుకోవాలి. పులుపు లేని ఆకుకూరలో చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దీనిని అన్నంలో తినేటప్పుడు కొంతమంది ఉల్లిపాయ నంచుకొని తింటారు, కొంతమంది ఇలాగే కలుపుకొని కూడా తింటారు.